350 కోట్లు కనిపించట్లేదు అన్న. 600 టికెట్ వర్క్ అన్న కాదు, నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు, క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ లేదు, ఇలా పెట్టేశారు, జనాల్ని దూర్చేశారు సినిమాలో. పెద్ది ఈజ్ ఎ పహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పెద్ది భయ్య, సూపర్ గా ఉంది. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మూవీ కొత్తగా జాన్వీ కపూర్ ని మీరు దేవరాలో చూసినా ఈ సినిమాలో చూసినా మీరు ఏ సినిమా చూస్తున్నారో కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్, అలా ఉంది రోల్. అంటే చాలా నచ్చింది. ఐ లైక్ రంగస్థలం అలాట్, కానీ ఇది దానికంటే బాగుంది. ఫస్ట్ పార్ట్ కంటే సెకండ్ పార్ట్ ఇస్ వాచ్. ద ట్రైన్ పార్ట్, తన కాలు రామ్ చరణ్ లేకపోతుంది కదా, దట్ వాస్ వెరీ అన్ఎక్స్పెక్టెడ్. సో అది బాగుంది. శివరాజ్ కుమార్ గారు ఎట్లా అనిపించింది క్యారెక్టర్? బాగుంది, అంటే కొంచెం ఇన్స్పిరేషనల్ రోల్. ఓవరాల్ రేటింగ్ ఎంత ఇస్తారు? 5 కి 5. మన రామ్ చరణ్ గారితో నాకు ఇప్పటికీ అర్థం కాని క్వశ్చన్ అదొకటి, క్రికెట్ ఎందుకు ఆడిపించారు? సరే అన్ని స్పోర్ట్స్ ఆడిపించేద్దాం అని చెప్పి ఆడిపించారు క్రికెట్ ని, ఆటే నా పవరు అని చెప్పి చూపించారు. ఎందుకు అంటే సినిమాలో మేబీ ఇంకో డైలాగ్ అక్కడ ఇరక్కపోవచ్చు, ఎందుకంటే ఆయనకు పెద్ద బ్యాక్గ్రౌండ్ లేదు, ఇన్ఫ్లుయెన్స్ లేదు. రామ్ చరణ్ పెద్ద ఒక చిన్న కొండమూల ప్రాంతంలో ఒక పల్లెటూరు నుంచి వస్తాడు, స్పోర్ట్స్ ఆడతాడు కాబట్టి ఆ ఆటే నా పొగరు అనే డైలాగ్ చెప్పాడు. సో అక్కడ ఆ సినిమాలో ఆయన ఆడే ఆటలకి ఆ డైలాగ్ కి సెట్ అయిపోయింది. సో నేను చెప్పొచ్చేది ఏంటి అంటే మొత్తం చాలా సఫికేటింగ్ అనిపించింది సినిమా చూస్తున్నంత సేపు. ఏం చెప్తున్నారు, ఏం చెప్పాలనుకుంటున్నారు, ఏం చూపించారు అని చెప్పి. బట్ ఇంపాక్ట్ అయితే మాత్రం ఓకే ఫైన్, సరే బానే ఉంది అన్నట్టు అనిపించింది. జగపతి బాబు గారి రోల్ జస్టిఫై కాలేదు, అంతా ఓకే అనిపించింది. ఆయన అరవింద సమేత వంశీ కుర్రపాటి గారు చెప్పి అరవింద సమేతలో జగపతి బాబు గారు గుర్తొస్తారన్నారు. కంపారిజనే లేదు ఆ రోల్ కి ఈ రోల్ కి. ఇంకొకటి జాన్వీ కపూర్ ని మీరు దేవరాలో చూసినా ఈ సినిమాలో చూసినా మీరు ఏ సినిమా చూస్తున్నారో కన్ఫ్యూజ్ అవుతారు ఫస్ట్, అలా ఉంది రోల్. ఐటమ్ సాంగ్ మాత్రం బాగుంది, బాగా ఎంజాయ్ చేసాం. ముందు నుంచే సాంగ్ మాకు బాగా ఎక్కేసింది. స్క్రీన్ ప్లే శివరాజ్ కుమార్ గారు ఉన్నంత సేపు మాత్రం చాలా బాగా చేశారు. ఆయన రోల్ కి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చారు. ఈవెన్ రామ్ చరణ్ అన్న కూడా ఆయన యాక్టింగ్ కి ఆయన రోల్ కి ఆయన జస్టిఫికేషన్ ఇచ్చేసాడు. స్క్రీన్ ప్లే లేకుండే పోయింది, స్టోరీని కాన్సెప్ట్ ని చూపించే పద్ధతి మిస్ అయిపోయింది మొత్తం. మెయిన్ లీడ్ యాక్టర్స్ అంటే మన యానిమల్ లో మరాఠీ ఆయన ఫేమస్ అయ్యాడు కదా, ఆయన్ని వాడుకున్నారు. తమిళ ఇండస్ట్రీ నుంచి ఒకరు, మలయాళం ఇండస్ట్రీ నుంచి ఒకరు, ఇలా ప్రతి ఇండస్ట్రీ నుంచి చెరొకల్ని తెచ్చుకున్నారు. ఎవరికి వాళ్ళకి తగ్గినట్టు మన మున్నాబాయి కూడా బాగానే చేశాడు. ఆయనది కూడా మొత్తం ఓన్లీ ఫస్ట్ హాఫ్ లో ఒక 1/2 hour 40 minutes కన్నా ఎక్కువ రోల్ ఉండదు. ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు ఆయనది, ఇంపాక్ట్ఫుల్ రోల్ కూడా కాదు. నాకు అదే సాటిస్ఫాక్షన్ లేదు, క్యారెక్టర్స్ కి జస్టిఫికేషన్ లేదు, ఇలా పెట్టేశారు, జనాల్ని దూర్చేశారు సినిమాలో. చరణ్ గారి పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ నాచ్ అండి, నేను అదైతే మాత్రం చెప్తా. చరణ్ గారి పర్ఫార్మెన్స్ టాప్ నాచ్, అందులో మాత్రం తేడా లేదు. కొట్టాడు భయ్య 6, ఇదే బ్యాట్ తో కొట్టాడు. ఎక్కడికి వెళ్ళింది బాల్? బాక్స్ ఆఫీస్, ఇండియన్ బాక్స్ ఆఫీస్ అవతల పడింది భయ్య, హాలీవుడ్ లో పడింది. ఈ గదతో కొట్టాడు భయ్య. మా ఊళ్ళో పెహల్వాన్ క్యారెక్టర్ తో ఆస్కార్ అవార్డ్ ని మన ఇండియాకి తెప్పించాడు భయ్య. క్లైమాక్స్ లో అయితే, రన్నింగ్ రేస్ లో అయితే క్లైమాక్స్ లో బాక్స్ ఆఫీస్ దూకుడైనా చూపించాడు భయ్య. ఒక్క మాటలో చెప్పాలంటే ఇండియన్ సినిమా బాక్స్ ఆఫీస్ పహల్వాన్ భయ్య. మన పెద్ద సినిమా ఒక బాహుబలి, ఒక పుష్ప, ఒక దురంధర్, ఇప్పుడు ఒక పెద్ద అంటే తారు తల్లేవారంటే దాన్ని తలదల్లేవారు ఉంటారు భయ్య. ఇప్పుడు ఇండియన్ బాక్స్ ఆఫీస్ ని, దురంధర్ బాక్స్ ఆఫీస్ ని మొత్తం షేక్ చేసే గొప్ప భారతీయ చిత్రం భయ్య. పెద్ది ఈజ్ ఎ పహల్వాన్ ఇండియన్ బాక్స్ ఆఫీస్ పెద్ద భయ్య, సూపర్ గా ఉంది. కన్నీళ్ళు తెప్పించారన్న సినిమా అయితే. ఆడియన్స్ అయితే తట్టుకోలేరన్నారు అభిమానులు. అండ్ క్రికెట్ లాస్ట్ క్లైమాక్స్ లో వచ్చే రేసింగ్ అయితే పిచ్చి పిచ్చిగా నచ్చింది. ప్రతి ఒక్క ఇండియన్ ఏడిపించేసాడన్న క్లైమాక్స్ అయితే. బుచ్చన్న మామూలుగా లేదు సినిమా అయితే. రంగస్థలంలో మిస్ అయిన నేషనల్ అవార్డు వడ్డీతో సహా తీసుకొస్తాడన్న మా రామ్ చరణ్ అన్న. అంటే వడ్డీతో సహా అంటే ఏది, ఆస్కార్ అవార్డు ఇండియాకి తెచ్చే గొప్ప భారతీయ చిత్రాన్ని తీశారన్న మా రామ్ చరణ్ అన్న. సూపర్ గా ఉంది, మామూలుగా లేదు. అభిమానులే ఇలా ఉంటే సినిమా అయితే కామన్ ఆడియన్స్ పిచ్చి పిచ్చిగా నచ్చేసాడన్న సినిమా అయితే. సూపర్ గా ఉంది. పాటలు అయితే మీకు చూసారు కదా, ఫస్ట్ లో వచ్చే సెకండ్ పాటలు అయితే మమ్మల్ని ఆడిచ్చాడు, డాన్స్ చేపించాడు. స్క్రీన్ మీద అయితే మమ్మల్ని కూర్చొని ఇవ్వలేదు భయ్య. 2 సాంగ్లు అయితే, లాస్ట్ క్లైమాక్స్ ఎమోషనల్ సాంగ్ అయితే అసలు కచ్చిపులే చచ్చిపోయాయి భయ్య. అంత ఎమోషనల్ సాంగ్స్ తో మన బీజిఎం తో దుమ్ము లేపేశాడు భయ్య సినిమా లాగా. ఎవరన్నారు? వాళ్ళకి సినిమా చూసే పద్ధతి తెలియలేదు భయ్య. సినిమా చూసే కళ్ళు వాళ్ళకి సరిగ్గా లేవు భయ్య. ఒక సినిమా చూడాలంటే ఏ విధంగా చూడాలో
ఆ కంటెంట్ అంత స్ట్రాంగ్ కంటెంట్ తో అంత పవర్ఫుల్ ఎమోషన్స్ తో అంత పవర్ఫుల్ డ్రామాతో సినిమాలు తీస్తే నచ్చలేని వాడు ఎవరుంటారు భయ్య? ఇండియన్ సినిమా గర్వించదక్కే సినిమాని తీస్తే నచ్చలేదనే వాడు ఎవరుంటారు భయ్య? నేషనల్ అవార్డు ఎంత భయ్యా? వడ్డీతో సహా రంగస్థలం కమిషన్ నేషనల్ అవార్డు వడ్డీతో సహా తిరిగి మన ఇండియాకి తీసుకొస్తాడు. ఆస్కార్ అవార్డు ఇండియాకి తీసుకొస్తాడు భయ్య. అంత గొప్ప చిత్రాన్ని తీశాడు భయ్య. సినిమా అయితే ఎక్కడ లాగ్ అనేది ఎక్కడ కనిపించినా గానీ దాన్ని మన వన్ మ్యాన్ పవర్ మ్యాన్ షోతో మన రామ్ చరణ్ ముందుకు నడిపించాడు భయ్య. 350 కోట్లు కనిపించట్లేదు అన్న. 600 టికెట్ వర్త అన్న. కాదు నా వరకు అయితే కాదు అవునని చెప్పలేను. బట్ కొన్ని సీన్స్ చెప్తున్నా కదా, ఇన్స్పిరేషనల్ మూవీ, మంచి సినిమా. అండ్ రామ్ చరణ్ గారిని చూసి ఇన్స్పైర్ సినిమా చూసి పక్కన పెడితే రామ్ చరణ్ గారు ఆయన డెడికేషన్ కి, ఆయన సినిమా కోసం పడిన కష్టానికి హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఆయన ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఒక మనిషి సినిమా కోసం ఎంత ప్రాణం పెడతాడా అనేలాగా అనిపించింది. ఒక ముక్కలో చెప్పాలంటే ప్రతిఫలం 70% దక్కిందన్న, 30% దక్కలేదు. పార్ట్లుగా విడిపోయింది. మీకు ఓవరాల్ గా చెప్పాలంటే యావరేజ్ ఉంది, పార్ట్లుగా హిట్ ఉంది. అంటే కొన్ని సీక్వెన్సెస్, పర్టికులర్ గా కొన్ని సీక్వెన్సెస్ సినిమాకి హైలైట్. యాక్షన్ పార్ట్ కానీ, లేదంటే డైలాగ్స్ కొన్ని శివరాజ్ కుమార్ గారికి రామ్ చరణ్ గారికి మధ్య ఉండే సీక్వెన్సెస్, జగత్ బాబు గారికి రామ్ చరణ్ గారికి మధ్య ఉండే సీక్వెన్సెస్, సో ఇవి కొంచెం హైలైట్ అనిపిస్తాయి. బట్ ఎమోషన్ ఎక్కడ కనెక్ట్ అవ్వలేదు మనకి. మిస్ఫైర్ ఎక్కడ అంటే లెంత్ ఎక్కువ పెట్టారు అన్న, ట్రిమ్ చేయొచ్చు. అండ్ శృతి హాసన్ గారి పాట మిస్ఫైర్ అవుతుంది, అండ్ జాన్వీ కపూర్ గారు మిస్ఫైర్ అయ్యారు. ఏఆర్ రెహమాన్ గారి మ్యూజిక్ మిస్ఫైర్ అయింది. ఏఆర్ రెహమాన్ గారు అంటే మనకి ఆ రేంజ్ ఎక్స్పెక్ట్ చేస్తాం కదా, అది కనబడలేదు. రెహమాన్ గారి మ్యూజిక్ అనే ఫీల్ రాలేదు చూస్తున్నప్పుడు. ఆ ఫీల్ ఉంటే ఆ కథ వేరుండేది. సీన్స్ బాగున్నాయి అండ్ రామ్ చరణ్ చాలా నీట్ గా అపియర్ అవుతున్నారు, బాడీ అండ్ ఆల్. మ్యూజిక్ అయితే చాలా బాగుంది. మూవీ కొత్తగా న్యూ కాన్సెప్ట్ తో వచ్చారు. ఇట్స్ గుడ్. యా, మూవీలో నాకు మ్యూజిక్ నచ్చింది అండ్ ఆల్సో ఫైట్స్ చాలా బాగా నచ్చాయి. డాన్స్ ఎలా అనిపించింది రామ్ చరణ్? డాన్స్ కూడా బాగుంది. ఇట్స్ లైక్ న్యూ గా స్టెప్స్ అన్ని కొత్తగా ఉన్నాయి, ఏది ఓల్డ్ స్టెప్స్ లాగా అనిపించలేదు. రొటీన్ గా అయితే లేదు, స్టోరీ అయితే కొత్తగా ఉంది, ఎంటర్టైనింగ్ గా ఉంది, అన్ని ఏజ్ గ్రూప్స్ మ్యాచ్ అయ్యేలాగా ఉంది.